హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ 10,000 రూపాయలు ప్రభుత్వము ఎప్పుడు ఇస్తుంది అని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. ప్రతి ఒక్క రైతు కూడా ఆ అదిరిపోయే శుభవార్త ఏంది అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వివరాలు చెప్పేదానికి బూస్టప్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లారిటీగా తెలుస్తుందండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క రైతు కూడా డబ్బులు ఇంకా వెయ్యలేదు అనే రైతులందరికీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం రైతులకు 10,000 చొప్పున ఇస్తామనైతే సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగిందండి. ప్రతి సంవత్సరం రైతులకైతే 10,000 రూపాయల చొప్పున ఇస్తామన్న ఆయన మొదటి బడ్జెట్లోనే 4.5 కోట్లు కేటాయించడం అయితే జరిగిందండి. అయితే కేంద్రం నుంచి అయితే పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు, అలాగే ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు ఆర్థిక సాయం కోసం రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. 2025 మార్చి 31వ తేదీ లోపల ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా 10,000 రూపాయలు కూటమి ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 41,40,000 మంది రైతులకైతే అన్నదాత సుఖీభవ ఈ పథకం వర్తిస్తుందని అయితే మన సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. మొత్తం 5,796 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని ఈ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. కానీ ఈ 10,000 రూపాయల డబ్బులు రైతుల ఖాతాలో అయితే నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతాయని అయితే సీఎం గారు చెప్పడం అయితే జరిగిందండి. అలాగే 4.5 కోట్ల మందికి అయితే ఈ బడ్జెట్ అనేది విడుదల చేస్తామని అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగింది. మొన్న అసెంబ్లీలో జరిగిన సమావేశంలో అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఆర్థిక సాయం కోసము ఈ డబ్బులు అనేది వేస్తానండి. రైతులందరూ కూడా ఆందోళన చెందొద్దని మన సీఎం గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. ఇది సూపర్ 6 పథకంలో హామీలో భాగంగా ప్రతి ఒక్క రైతుకు కూడా హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ పథకం వర్తించాలంటే కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ఈ పథకంకి అర్హులుగా ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి మన సీఎం గారు. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.